వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్తో హై. భారత వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. ఈసారి వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకనున్నాయని ప్రకటించింది. ఈ నెల 13న అండమాన్ సముద్ర తీరంలోకి నైరుతి ప్రవేశిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో కేరళను నైరుతి రుతుపవనాలు తాకేందుకు అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు అధికారులు. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ఆవర్తన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. భారత వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. ఈసారి వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకనున్నాయని ప్రకటించింది. ఈ నెల 13న అండమాన్ సముద్ర తీరంలోకి నైరుతి ప్రవేశిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో కేరళను నైరుతి రుతుపవనాలు తాకేందుకు అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఇవాళ రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు అధికారులు. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ఆవర్తన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి.